నాగర్ కర్నూలు జిల్లా పాలెం గ్రామానికి చెందిన శ్వేత మొదటి కాన్పు కోసం పురిటి నొప్పులతో బాధపడుతూ జనరల్ ఆసుపత్రిలో చేరింది. పరీక్షలు జరిపిన వైద్యులు ప్రసవం కోసమే టైం పడుతోందని చెప్పుకుంటూ వచ్చారు. పురిటి నొప్పులతో బాధపడుతున్నా పట్టించుకోకపోవడంతో ఆపరేషన్ చేసే వరకు వేచి చూశారు. ఆపరేషన్ చేసేందుకు వైద్యులు ముందుకు రాగా అప్పటికే బిడ్డ కన్నుమూసింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పసికందు మరణానికి కారణమైన డాక్టర్ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. శ్వేత పాప పుట్టింది. నిన్న పొద్దున 7 గంటలకు అడ్మిషన్ అయినాం. ఇందులో నిన్న పొద్దున నుంచి మేము చెప్తున్నాం, లోపల దారి లేదు అంటున్నారు. అంతే తప్పితే ఆ పిల్లకి ఒక గ్లూకోజ్ పెట్టలేదు, ఒక సూది వేయలేదు, చూడలేదు. అసలు దగ్గరకు వచ్చి ఒక్క సిస్టర్ కానీ ఒక డాక్టర్ కానీ దగ్గరకు వచ్చి ఒక్కరు చూడలేదు. మేము చెప్తున్నా కూడా ఎంతబడి చెప్పినా కూడా చూడలేదు. మమ్మల్ని తిట్టారు. ఇంకా మీరు ఎందుకు అట్లా చేస్తున్నారు, మమ్మల్ని తిట్టారు. వాళ్ళు ఇక ఆశా వర్కర్లు ఒక్క మంచి చూడలేదు, ఒక డాక్టర్ అమ్మ చూడలేదు, ఒక సూది వేయలేదు, ఒక గ్లూకోజ్ పెట్టలేదు. నా పిల్లది అన్నాడుతుంటే చూసుకుంటున్నారు. అవుతుంది దారి లేదు, అవుతుంది దారి లేదు, అవుతుంది దారి లేదు అని చెప్పారు. తెలంగాణ మంచంలో వస్తే గిట్లనే చేశారా సార్? తెలంగాణలో వస్తే తెల్లారు నైట్ డ్యూటీ ఉన్నదట ఓ టీచర్. ఆమె పేరు మాకు తెలియదు. ఆమె నాత్ర తెల్లారు ఎవరు చెప్పుకుంటారు చెప్పకపోండి అవుతుంది కానీ, ఎవరు చెప్పుకుంటారు చెప్పకపోరు అవుతుంది కానీ అని చెప్పింది. కేంద్ర హోం